వీడియో కాల్స్ చేస్తూ వాళ్ళ మీద అంటే వాళ్ళని ఎంత భయంకరంగా హెరాస్ చేస్తున్నారంటే వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితులు అసభ్య ప్రవర్తన చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెట్టిన సంఘటన శ్రీశైలంలో చూసాం. అలానే అదే శ్రీకాకుళంలో ఇంటర్ చదువుతున్న దళిత బాలికపై లైంగిక దాడి. అక్కడ నవీన్ అనే 19 సంవత్సరాల అబ్బాయి ఈ కేసులో ఇన్వాల్వ్ అవడంతో పోక్సో కేసు కట్టడం జరిగింది. అలానే ఎంత దారుణంగా ఉన్నారంటే ఒక రెవెన్యూ ఉద్యోగి కూడా ఈ టీడీపీ నాయకుల యొక్క సపోర్ట్తో బ్లాక్మెయిల్ చేయడం, వేధింపులు, పోలీసులను ఆశ్రయించినా కూడా ఎక్కడ కేసు ఫైల్ అవ్వకపోవడం. ఈ రోజున ఈ పోలీస్ స్టేషన్లోనే వాళ్ళు పంచాయతీ కూడా చేసి ఆ అమ్మాయి మానానికి ఒక విలువ కట్టారు, ₹1,00,000. ఇది ఎక్కడ అంటే అండి కడప జిల్లాలో చెన్నూరు మండలంలో జరిగిన సంఘటన ఇది. అలానే తిరుపతి రూరల్ మండలంలో దళిత యువతిపై లైంగిక దాడి చేసిన యువకుడు. అంటే ఎంత భయంకరంగా ఉన్నారు అంటే ఈ రోజున పరిస్థితి మంత్రుల యొక్క నియోజకవర్గాలలో అరవ శ్రీధర్ గురించి ఆల్రెడీ చెప్పున్నాం కదండి. అలానే మహిళా అసిస్టెంట్ రిజిస్ట్రార్ వేధింపులకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సెక్షన్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న అతను మహిళా అసిస్టెంట్ని వేధింపులకి గురి చేయడం. అలానే మత్తు పదార్థాలు ఇచ్చి 12 ఏళ్ల బాలికని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఏ విధంగా ఇబ్బంది పెట్టారన్నది మనందరికీ తెలుసు. గాంజా బ్యాచ్ వాళ్ళ గ్యాంగ్ రేపులు, ఇది కూడా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనే జరిగిందండి. 12 ఏళ్ల బాలిక పైన వీళ్ళు గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. అలానే హిందూపురంలో టీడీపీ కార్యకర్తలు వీడియో కాల్స్ చేసి ఒక బాలికను బెదిరించి ఇబ్బంది పెట్టి, ఎంత దారుణం అండి. ఇది ఎవరిది? హిందూపురం అంటే ముఖ్యమంత్రి గారి బామ్మర్ది గారు బాలకృష్ణ గారి యొక్క నియోజకవర్గం. మరి అక్కడ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి. 7 ఏళ్ల చిన్నారి పైన లైంగిక దాడి చేసి నీటి డ్రమ్ములో ముంచి చంపేసి మరి ఉన్మాదిగా ఉన్నవాడు. అంటే నిజంగా మరి అలాంటి సిచ్యుయేషన్లో ఆ బాలిక యొక్క మరి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు ఏ విధంగా రియాక్ట్ అవుతారన్నది మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున ఇంత భయంకరమైన సిచ్యుయేషన్స్ అన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయండి. ఇక్కడ మా నియోజకవర్గంలో కూడా యాదవోలు గ్రామంలో ఒక 70 సంవత్సరాల వృద్ధుడు ఒక 5 ఇయర్స్ అమ్మాయి మీద కూడా అఘాయిత్యం చేసిన సంఘటన. ఇలా రకరకాల కేసెస్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చెప్తూ పోతే చిట్టా చాలా ఉందండి. ఇవన్నీ ఇన్ని జరుగుతున్నా కూడా వీటి మీద స్పందించరు హోంమంత్రి గారు. ఏ సబ్జెక్టు లేకపోయినా కూడా జగనన్న మీదకి విరుచుకుపడమన్నా, జగనన్నని మర్యాద లేకుండా మాట్లాడమన్నా, ఇష్టం వచ్చినట్లు మాట్లాడమంటే మాత్రం రెడీగా ఉంటారు. ఇది పద్ధతి కాదండి. ఈ రోజున మీరు మహిళా హోంమంత్రిగా ఉన్నారు. మహిళల యొక్క యోగక్షేమాలు, రక్షణ, భద్రత మీ బాధ్యత. ముఖ్యంగా మరి మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా. మాట్లాడితే మా జగనన్న ఇంట్లోనే ఆడపిల్లలు ఉన్నట్టు మాట్లాడతారు కదా మీరు. మరి మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా. జాగ్రత్తగా మరి మిగిలిన రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లల యొక్క బాధ్యతను తీసుకోవాల్సిన బాధ్యత మీకుందని తెలియజేస్తూ మరి ఈ రోజున ఇలాంటి అఘాయిత్యాలు, అత్యాచారాలు, దాడులు, లైంగిక వేధింపులు ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఇలా మితిమీరిపోతూ ఉంటే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరండి. ఖచ్చితంగా మీకు ఏదో ఒక రోజున బుద్ధి చెప్తారు. దానికి
మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన రోజు దగ్గర పడుతుందని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పిఠాపురం నియోజకవర్గం మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిదండి. మహిళలే ఈ రోజున వేధింపబడమే కాదండి, గతంలో కూడా ఈ మధ్య కాలంలోనే మరి స్కూల్కి వెళ్తున్న చిన్నారులను కూడా వెలివేసిన సంఘటన చూసాం. కొంతమంది దళితులను కూడా గ్రామ బహిష్కరణ చేసిన సంఘటన చూసాం. ఇన్ని జరుగుతున్నా కూడా మరి ఆయన నియోజకవర్గానికి సంబంధించిన సంఘటనలో కూడా మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకపోవడం అనేది ఆలోచనలో పడే విధంగా ఉందండి. ఎందుకనంటే అసలు ఆయన